అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 29 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను. మన గురు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతులు చాలా ప్రత్యేకత కలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు సింహరాశి ఎటువంటి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఆత్మవిశ్వాసం పెరిగే రోజండి. పనుల్లో న్యాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. ఇక సింహరాశి అంటే మకా నక్షత్రము, పూర్వపావ నక్షత్రము, ఉత్తర భావన ఒకటో పాలు జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. సింహరాశి వారికి రేపటి గ్రహస్థితి ప్రభావం వలన సూర్యుడు అనుకూలంగా ఉండటం వలన గౌరవం పెరుగుతుంది. శుక్రగ్రహ ప్రభావంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. చంద్రుని స్థితి వల్ల భావోద్వేగ నిర్ణయాల్లో జాగ్రత్త అయితే అవసరమండి. ఇక రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్టపు రంగు బంగారు పసుపు. శుభ సమయము ఉదయం 9:30 నుండి 10 గంటల వరకు అండి. రేపటి రోజున సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించి ఆయనతో హృదయం పారాయణ చేస్తే శుభ ఫలితాలు మరింత వెలుగుతాయండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజు మీ యొక్క జీవిత భాగస్వామి మాటలని కొంచెం విలువ ఇవ్వటం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి దృక్పథం ఉన్న వ్యక్తులని సలహా కూడా తీసుకోండి. అత్యంత తీరిక లేని దినచర్య కారణంగా మీరు అలసట అనుభవిస్తారు. ఆకస్మిక ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఇతరుల యొక్క అలసత్వం కారణంగా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అయితే అవసరమండి. రేపటి ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనులను జాగ్రత్తగా మీరు చేసుకోండి. ప్రత్యర్థుల నష్టం కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనం మరియు ఉద్యోగంపై ఖర్చులుంటాయి. షేర్ ట్రెండింగ్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి వ్యాపారం లేదా ఏదైనా ఉద్యోగం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ప్రేమ సంబంధాలు రేపటి బలపడతాయని చెప్పుకోవాలి. పొరుగు వారి నుండి సహకారం లభిస్తుంది. చదువులో పురోగతి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో లేదా భాగస్వాములతో కొంత భావోద్వేగ దూరం కూడా ఏర్పడవచ్చు. రేపటి రోజున మీ యొక్క మాటలు నియంత్రించుకోండి మరియు తొందరపాటుతో ప్రతిచర్యతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం అయితే మానుకోండి. మీరు అనవసరమైన ఖర్చుల్ని పూర్తిగా అరకట్టాలి. రేపటి రోజున మీ యొక్క రాశివారి ప్రేమ జీవితంలో మీరు మరింత భావోద్వేగాలు అనుభవిస్తారు. మీరు ఒక సంబంధంలో ఏదైనా సరే ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఒక పాత విషయాన్ని చర్చించవచ్చు. అపార్థాలను నివారించడానికి స్పష్టమైన సంభాషణ చాలా అవసరమండి. వివాహిత స్త్రీలు తమ యొక్క భర్తల పట్ల సహనం వహించాలి. అవివాహిత స్త్రీలు రేపటి మర్మమైన లేదా గంభీరమైన వ్యక్తిత్వం పట్ల రేపటిని ఆకర్షితులవుతారు. కానీ వారిని చాలా త్వరగా నమ్మటం వివేకమైతే కాదు. సంబంధాల్లో రేపటి రోజున అన్ని రకాలు కూడా సమయం మరియు అవగాహన రెండూ చాలా అవసరమండి. రేపటి రోజున మీ వృత్తిలో జాగ్రత్త మరియు వ్యూహం చాలా అవసరము. మీకు పనిలో ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించవచ్చు. మీరు పరిశోధన, సాంకేతిక, అకౌంట్స్, ఇన్సూరెన్స్ లేదా మేనేజ్మెంట్ రంగాలు ఉన్నవారైతే రేపటి రోజున మీకు అందగా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోండి. చాలా ముఖ్యమైన రోజు కూడా. వ్యాపార రంగంలో మహిళలు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఆర్థిక వ్యవహారాలు హెచ్చు తగ్గులకి లోనయ్యే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి పొదుపు, పెట్టుబడులు లేదా గత లావాదేవీలకు సంబంధించిన అంశంపై రేపటి ప్రస్తావన రావచ్చు. అనవసరమైన ఖర్చులు నివారించండి మరియు ఎవరికైనా డబ్బు విషయంలో కాస్త అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. పెట్టుబడుల విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం దారితీస్తాయండి. రేపటి రోజు బడ్జెట్ను పాటించడం చాలా కీలకం. ఆరోగ్యపరంగా రేపటి రోజు మీ యొక్క మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి లేదా శారీరక అలసటను అనుభవించవచ్చు. నిరంతరము ఆలోచించడము రేపటి రోజు మీ యొక్క అన్ని పని ఒత్తిడిని మీ శక్తిని హరించి వేస్తుంది. పుష్కలంగా నీరు త్రాగండి మరియు మీ యొక్క క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. ధ్యానము మరియు దీర్ఘశ్వాస మనశ్శాంతిని తీసుకోవడానికి సహాయపడుతుందండి. రేపటి రోజున నవ్వులు, సరదా మరియు పాత సంబంధాలు మీకు మాధుర్యంతో నిండి ఉంటాయి. పాత స్నేహితులు అనుకోకుండా కలవడం వలన మీ యొక్క మధురమైన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. అయితే సంభాషణ సమయంలో మీ మాటల్ని జాగ్రత్తగా మీరు ఎంచుకోండి మరియు కుటుంబంలోని పెద్దవారితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించవలసి అయితే ఉంటుందండి. అది ఒక పరిష్కారానికి దారితీస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో చాలా చక్కగా కాలంలో పెండింగ్లో ఉన్న పనిని కూడా పూర్తి చేయడం వల్ల గొప్ప ఉపశమనం అయితే రేపటి కలుగుతుందని చెప్పుకోవాలి.
ప్రతికూల ఆలోచనల వల్ల మీరు నిరుత్సాహానికి గురవ్వచ్చు. కోపం, విచారం వంటి భావాల్ని రేపటిన తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు ప్రమాదాలకి గురి కాకుండా జాగ్రత్త అయితే పడాలండి. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడము, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అవ్వడము మీ యొక్క మనసుకు శాంతిని చేకూరుస్తుంది. రేపటి రోజున పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ యొక్క అన్ని పనుల్లో వేగంగా పురోగమిస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటల్ని, నిర్ణయాలని మీరు గౌరవిస్తారు. రేపటి మీరు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాపార సమస్యల నుండి కూడా పూర్తి ఉపశమనం అయితే పొందుతారండి. మీకు కొత్త వ్యాపార ఆలోచన ఉంటే వెంటనే దాన్ని కొనసాగించండి. మీరు కొత్త ఏదైనా సరే వాహనం కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. రేపటి రోజు మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఇతరులు సూచిస్తున్నారని గొడవ లేదా వాదనలు దిగటం మానుకోండి. లేకపోతే మీ యొక్క పని ప్రభావితం కావచ్చండి. ఆరోగ్యపరంగా రేపటి రోజున ఒక అద్భుతమైన రోజు అనమాట. మానసిక ఆనందం మరియు శారీరక శక్తి మిమ్మల్ని అపారమైన శక్తివంతంగా భావించాలి చేస్తుందన్నమాట. రేపు ఉదయం ఇంట్లో ప్రవహించే నీటిలో లేదా కుండీలో ఏదైనా కొన్ని నీలి రంగు పువ్వులను సమర్పించండి. స్నేహితులతో కలవాలని లేదా కొత్త వ్యక్తులు కలవాలని బలమైన కోరిక మీకు రేపటి అయితే కలగబోతుందండి. రేపటి మీరు ఏదైనా సరే మీ పాత స్నేహితులు కానీ ఎవరైనా కొత్త వారిని కానీ పరిచయం అయ్యే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి నుండి మీరు ఏదైనా సరే తొందరపాటుగా మీ విషయాలు ఏవి కూడా చెప్పడం మానుకోండి. ఎందుకంటే ఏదైనా సరే ఒకరు షేర్ చేసే ముందు మన పర్సనల్ విషయాల్ని 1-2 సార్లు ఆలోచించుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఆ చెప్పడం మన దేనికి తీస్తుందో తెలియదు. కాబట్టి ఎవరికైనా మన విషయాలు చెప్పే ముందు కాస్త 1-2 సార్లు ఆలోచించుకోవడము, గోప్యంగా ఉంచడం మాత్రం చెప్పదైన సూచన. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంది కాబట్టి ఇది ఆసక్తికరమైన సంభాషణలకి మరియు సహకారాలు దారితీస్తుంది. మీ సహజ ఆకర్షణ పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో మీ యొక్క ప్రయోజనకరంగా ఉండే సంబంధాలను ఏర్పరచుకోవడం సులభంగా అవుతుంది. వ్యక్తిగత స్థాయిలో రేపటి ఆత్మ పరిశీలన కోసము సమయం తీసుకోండి. మీ లక్ష్యాలు మరియు కోరికల గురించి ఆలోచించడము మీ నిజ స్వభావంతో తిరిగి అనుసంధానం కావడానికి మీకు సహాయపడుతుంది. పగటిపూట ఎదురయ్యే మోహించిన అవకాశాల పట్ల సుముఖంగా ఉండాలి. కార్యాలయం నందు రహస్య సంభాషణల్ని జరపడం వల్ల కొంత మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అనవసరమైన సమస్యలు దూరంగా ఉంచగలుగుతారు. సహచరులతో మాటల్లో స్పష్టత పాటించడము మంచిదిగా కనిపిస్తుంది. వృత్తి సంబంధిత నిర్ణయాల్లో తొందరపాటు తగ్గించి ఆలోచనతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు పొందగలుగుతారండి. ఆర్థిక వ్యవహారాలు, ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరము. కుటుంబ సభ్యుల సలహాలు రేపటిన మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. మిత్రులతో సంబంధాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడడం అయితే మంచిదండి. ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు విశ్రాంతి, నిద్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశం అయితే ఉన్నాయి. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహనతో వ్యవహరించడం మాత్రం రేపటిన ప్రతి విషయం అందరితో పంచుకోవడం మంచిది కాకపోవచ్చండి. విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కూడా రేపటిన చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా ఫలితాలు అందించే అవకాశం అయితే ఉంది. ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకొని ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి పురోగతి సాధించగలుగుతారు. రేపటిన శక్తి, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఇది మీ యొక్క సానుకూల ఫలితాన్ని తెచ్చి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తుంది. యువత తమ వృత్తి పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇంటి కోసం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించబడతాయి. కుటుంబంలోని పెద్దల కోసం తప్పకుండా కొంత సమయం కేటాయించండి. వారి ఆశీర్వాద సలహాలు మీకు జీవనాధారంగా ఉండి గొప్ప అదృష్టం సాధించడం సహాయపడతాయి. మీ పిల్లలపై కోపగించుకునే బదులు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నచ్చ చెప్పడం కూడా ప్రయత్నించండి. రేపటిన వ్యాపార కార్యకలాపాలు కొంత మితంగా ఉంటాయి. ఓపికగా ఉండండి మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకి రేపటిన దూరంగా ఉండటము. కొంతమంది స్వార్థపరులైన స్నేహితులతో సలహా హానికరం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల మధ్య కలగలిపిన సరదా సంభాషణలు వారి బంధాన్ని మరింత మధురంగా చేస్తాయని తెలుసుకోండి. కుటుంబంతో కలిసి వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. రేపటిన కార్యాలయంలో మీ యొక్క ప్రభావం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన నూతన వధూవరులు రేపటిన ఒక సామాజిక కార్యక్రమం హాజరు కావాల్సి ఉంటుందండి. వారిని సంతోషం కలిగించే విధంగా కలుసుకుంటారు. ఏదైనా కొత్త ప్రయత్నాలు తల్లిదండ్రుల సలహా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. రేపటి రోజున విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెడతారు. ఇంటికి దూరంగా చదువుకున్న విద్యార్థులు రేపటిన గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రేమ జంటలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. రేపటి మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు మీ పనులు వేగంగా ముందుకు సాగుతారు. కొనసాగుతున్న వ్యాపార సమస్యల నుండి మీకు ఉపశమనం అయితే లభిస్తుందండి. మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితులతో సరదా కొంత సమయం గడుపుతారు. మీకు ఒక కొత్త ఆలోచన వస్తే దాన్ని వెంటనే మీరు అమలుపరచడానికి ముందుంటారండి. ఏదేమైనా రేపటి ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలమైనదేమో లక్ష్మీదేవి ఆరాధన చేయటము మీ కన్నా కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.